దేవుని మాటల్లోని కొన్ని మాటలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి అందులో భాగంగా నేడు మనం ఆలోచిస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో సంఘంగా ఏ సంఘం పిలువబడిందండి? మొదటి శతాబ్దంలో ఏ సంఘాన్ని సంఘంగా పిలిచారు? మొట్టమొదటిగా ఏ ప్రాంతపు వారిని ఏ సంఘంగా పిలువబడింది? యెరూషలేం సంఘం కాదా? మొట్టమొదటిగా సంఘంగా యెరూషలేం సంఘాన్ని పిలువబడ్డారు. మరి అంతియొక్కయ సంఘం ఎందులో అనగా ఇదిగో మొట్టమొదటిగా శిష్యులైనటువంటి వారు క్రైస్తవులుగా అనబడ్డారు. ఎవరు అని అంటే అంతియొక్కయ సంఘం వారు. మరి మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘమైన యెరూషలేము సంఘాన్ని ఆధారం చేసుకొని అంతియొక్కయ సంఘం ఉంటుండగా ఆ అంతియొక్క సంఘంలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులుగా అనబడ్డారు. మరి మనం ఆలోచిస్తుంటే మరి అంతియొక్కయలో ఉన్నటువంటి శిష్యులు ఎంత గొప్పవారు! మరి వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. మొట్టమొదటిగా యెరూషలేం సంఘంగా అనబడింది. కాకపోతే ఘనత మాత్రం ఎక్కువ. మొదట క్రైస్తవులుగా ఎక్కడ అనబడ్డారు అని అంటే అంతియొక్కయ సంఘంలో ఉన్నవారు. మరి మనం ఆలోచిస్తున్నప్పుడు సంఘంగా కూడుకుంటున్నటువంటి మనం ఎందులో మనం వర్ధిల్లుతున్నాం? సంఘంగా ఇక్కడ ఒకటిగా ఉంటున్నటువంటి మనం మన వ్యక్తిగత జీవితం కానీ మన కుటుంబ పరంగా కానీ మనం ఆత్మీయతలో ఎంత ఎదగగలుగుతున్నాం, మనం ఎంత వర్ధిల్లగలుగుతున్నాం అన్నది మనం ఆలోచించాలి. ఎందుకనంటే మనం కూడుకుంటున్నటువంటి ఈ సంఘం ఏమీ చిన్నది కాదు, అది మనకు తెలిసిందే. ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో వాక్య పరిచర్య ఉంటుంది, సెమినార్లు చేస్తూ ఉంటాం. ఎంతో అనేక మంది దైవ సేవకులను మన ప్రాంతాలకు మనము ఆహ్వానిస్తూ ఉంటాం. అనగా చూస్తున్నటువంటి వారు ఎలా భావిస్తున్నారంటే ఇదిగో తిరుపతిలో ఉన్న సంఘం చాలా గొప్పది, ఆ సంఘానికి అనేక మంది సేవకులు వెళ్ళి వాక్యంతో వారిని బలపరిచినటువంటి సంఘం అని ఇలా మనల్ని గొప్పగా చెబుతుంటారు. అయితే సంఘంలో ఉంటున్నటువంటి మనం, సంఘంగా ఉంటున్నటువంటి మనం ఆత్మీయతలో ఎదిగేవారిగా మనం ఉంటున్నామా, వర్ధిల్లుతున్నామా అని నేడు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మరి ముందుగా మనం వాక్యపఠనం చదువుకున్నాం కదా. మరి వాక్యపఠనం చదువుకున్నాం, ఎంతమంది మరి చూసారో లేదో తెలియదు కానీ మరి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి మొట్టమొదటిగా అన్య క్రైస్తవ విశ్వాసిగా ఎవరు పిలువబడ్డారండి? ఎవరు పిలువబడ్డారు? కొర్నేలి గారు, అంతేనా? అన్య క్రైస్తవ విశ్వాసిగా కొర్నేలి గారు మనకు కనిపిస్తుంటారు. మరి నేటి దినాన ఆయన గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదా అంటే చాలా ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు మనం బ్రతకాలి అన్నా, మన బాడీలో అవయవాలన్నీ కూడా ఫంక్షనింగ్ అవ్వాలి అన్నా మనకు ఏది అవసరం? ఎక్కువగా మన శరీరంలో రక్తం, బ్లడ్ అవసరం. అప్పుడప్పుడు మనం బలహీన పడిపోతున్నప్పుడు మనకి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటారు. మరి అందులో ప్రాథమికంగా చేసే టెస్టే హీమోగ్లోబిన్ టెస్ట్, రక్త పరీక్ష చేస్తూ ఉంటారు. మరి అలా చేసినప్పుడు వారు చెప్పేదేంటి? అసలు మానవ శరీరంలో రక్తం ఎన్ని గ్రాములు ఉండాలి, మీ శరీరంలో ఎన్ని గ్రాములు ఉంది, ఎంతకు ఎంత రావాలి అని వారు చెబుతూ ఉంటారు. అనగా మన శరీరంలోని అవయవాలు పనిచేయడానికి ఒక రక్తం అనేది ఎంత అవసరమో, మనం వ్యక్తిగతంగా మనం ఆత్మీయంగా మనం బలపడాలి అన్నా, వర్ధిల్లాలన్నా, దేవునిలో ఉన్నతంగా ఎదగాలి అన్నా మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? మరి మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో మనకు తెలియాలంటే మనకు ముందటి తరాలలో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది మనకు తెలుసుండాలి. మన శరీరంలో ఇంత రక్తం ఉండాలి అని అన్నప్పుడు మనలో ఎంత ఉందో మనం చూసుకొని పరీక్షించుకుంటూ ఉంటాం. మరి భక్తి పరంగా, ఆత్మీయ పరంగా మనం చూస్తుంటే మరి బైబిల్లో ఎవరైనా మనకు కనిపిస్తారా? బైబిల్లో ఉన్నవారు ఎవరైనా మనకు మార్గదర్శకంగా ఉన్నారా అంటే ఉన్నారని చాలామంది మనకు కనిపిస్తుంటారు. అందులో నేడు ఒకరి గురించి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరి వాక్యపఠనం చదువుకున్నాం కదండి. ఒకసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు
కైసరియలో ఉండెను. ఎలా వ్రాయించారో చూసారండి దేవుడు? కొర్నేలి అని చెప్పచ్చు కదా, లేదు, శతాధిపతి అన్నారు. పోనీ శతాధిపతి అయిన కొర్నేలి అనొచ్చు కదా, లేదు. అతను ఎవరట అండి? భక్తిపరుడట అండి. మరి ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు అని అంటే కైసరియలో ఉన్నాడట అండి. మరి మన దైవ గ్రంథం, మన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కదా. మరి ఇందులో చివరిలో మనకు కనిపించేటివి ఏంటి? ప్రకటన గ్రంథం తర్వాత అన్నప్పుడు కొన్ని మ్యాప్లు మనకు కనిపిస్తూ ఉంటాయి, అంతేనా? మరి అందులో ఇదిగో అబ్రహాం గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని, మరి ఇశ్రాయేలీయుల రాజ్యం విభాగింపబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాలు కానీ, మరి కొత్త నిబంధన కాలంలో ఉన్న పాలస్తీనా, ఇక యెరూషలేము యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్న యెరూషలేము గురించి, ఇక చివరిగా మనకు కనిపించే మ్యాప్లు ఏంటన్నప్పుడు అపోస్తుల గారి ప్రయాణాలు. మరి ఆ ప్రయాణంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ కైసరియలో ఇతను ఉన్నాడు అన్నారు కదా. మరి ఈ కైసరియ ఎక్కడ ఉంది అని అంటే యెరూషలేముకి 100 కిలోమీటర్ల దగ్గరలో ఉందండి. మనం అక్కడ చూస్తుంటే మనకు కనిపిస్తుంది కైసరియా అనే ఈ పట్టణం ఎక్కడుంది అన్నప్పుడు యెరూషలేముకి 100 కిలోమీటర్ల దూరంలో. మరి ఈ కైసరియలో శతాధిపతి ఆయన ఎందుకున్నాడు అని అంటే ఆ కాలానికి అనగా 1వ శతాబ్దపు కాలానికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం ఏంటి అని అంటే రోమా సామ్రాజ్యం. మరి ఈ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు అనేక మంది ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా అన్ని చోట్ల కూడా శాంతిగా ఉండాలి అని మరి కొన్ని ప్రాంతాలలో బెటాలియన్స్ని ఉంచడం జరుగుతుందని, అనగా స్థావరాలు ఏర్పాట్లు చేసి అక్కడ సైనికులను ఉంచడం జరిగింది. మరి ఇక్కడ కొర్నేలి గారిని ఎక్కడ ఉంచారని అంటే ఇదిగో కైసరియలో. ఇతను శతాధిపతి అనగానే 100 మంది సైనికులకు పైగా ఉన్నటువంటి అధిపతి. మరి ఇతని గురించి మనం ఒక్కొక్కటిగా ఆలోచించే ప్రయత్నం మనం చేస్తుంటే మొట్టమొదటిగా ఇతనిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అండి, ఇతను ఎవరు? మొట్టమొదటిగా శతాధిపతి అంటే ఈయన అధికారి. ఇక రెండవది మనం ఆలోచిస్తున్నప్పుడు రెండవది ఏమన్నారండి? అతడు భక్తిపరుడట. మరి ఎలాంటి భక్తిపరుడు? మనుషులకు కనిపించి మనుషులు ఆలోచించే మనుషులు అనుకునే భక్తియా? కాదండి. మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషుల ప్రకారంగా భక్తి అంటే ఏంటండి? వస్త్రాలు ధరించుకోవడం, ఇదిగో క్రైస్తవులు అయితే తెల్లని దుస్తులు వేసుకోవటం, హైందవులు అయితే ఎరుపువి, ఇలా ఇదిగో ముస్లింలు అయితే పచ్చవి, ఇలా దుస్తులను బట్టి ఇదిగో వీరు చాలా భక్తిపరులండి, వీరు తమ దేవునికి చాలా భక్తిగా ఉంటున్నారండి అని ఇలా అనుకుంటుంటారు. కానీ దేవుని దృష్టిలో భక్తి అంటే ఏంటి? మనం మనకి ఏ ఆలోచన, మనకి ఏ క్వశ్చన్ వచ్చినా దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్లోనే ఉంటుంది. మరి దేవుడు ఎవరు అనగానే మనకి బైబిల్లోనే ఉంటుందా? ఇదిగో దేవుడు ఆయన ఆత్మ, కనిపించడు, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించే మనం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ మన దేవుని మనము ఆరాధించుకోవాలని యోహాను 4:24లో ఉంటుంది. మరి భక్తి అనగానే ఏంటి? భక్తికి నిర్వచనం బైబిల్లో ఏమైనా ఉందా అని మనం చూస్తుంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుందండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట, చూసారా, మనుషుల ఎదుట కాదట అండి. మనుషుల ఎదుట చాలా సులువు భక్తిగా నటించడం, భక్తిగా ఉండడం. కానీ తండ్రి అయిన దేవుని ఎదుట ఉండే భక్తి కావాలట మనకి. మరి తండ్రి అయిన దేవుని ఎదుట ఉండే భక్తి ఏంటి అని అంటే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇప్పుడు భక్తి అనగా ఏంటండి? కొర్నేలి గారు భక్తి పరుడు అని చదువుకున్నాం. మరి భక్తి అనగా ఏంటంట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలోనూ పరామర్శించుటయు. ఇంతే కాకుండా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మరి కొర్నేలి గారు ఉంటున్నాడని. మరి ఆయన అనేక మందిని ఆయన ఆదరిస్తూ అనేక మందికి ఆయన మనం క్రింది మాటల్లో మనం చదువుకుంటాం. మరి భక్తి పరుడు, చూసారా, భక్తికి నిర్వచనం ఏంటో చదువుకున్నాం కదా. మరి దేవుడు ఊరికనే రాయించేస్తారా కొర్నేలి గారు భక్తి పరుడు అని? లేదు, ఆయన దీని ప్రకారంగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఇదిగో భక్తి పరుడు అని వ్రాయించారండి. అనగా కొర్నేలి గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయనకు ఉన్నటువంటిది ఏంటన్నప్పుడు ఆయన ఒక
శతాధిపతి. రెండవది ఆయన ఒక భక్తిపరుడట అండి. ఇక ఆయనలోని మూడవ లక్షణం మనం చూసామనుకోండి, ఏముంది అక్కడ మూడవదిగా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చూసారా, మూడవది ఏంటంట అండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడట అండి. మరి నేడు క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన కుటుంబం ఇలాగే ఉందా అండి? ఆలోచించుకోవాలి కదా. చాలా వరకు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు, భార్య ఉంటే భర్త ఉండరు, భర్త ఉంటే భార్య ఉండరు. కానీ కొర్నేలి గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అతడట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. తన ఇంటి వారందరితోనంట అండి. మనం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం, మనం చాలా కష్టపడుతూ ఉంటాం, కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనం నిజంగా మన చుట్టూ ఉన్న వారికి వాక్యం చెప్పి మార్చవలసిన అవసరం లేదండి. ఒక గుణవతి అయిన భార్య తన ప్రవర్తనతోనే తన భర్తను రాబట్టవచ్చటండి. మరి వాక్యం చెప్పి, వాక్యాన్ని బోధించి, ప్రసంగాలు చేసి, ఇలా చెప్పి మార్చడం కన్నా తన పవిత్రమైన ప్రవర్తనను బట్టి కూడా తన భర్తను రాబట్టవచ్చు. మరి ఇతను భక్తిపరుడుగా ఉండడమే కాకుండా ఇతని ఇంటి వారందరూ కూడా భక్తిగా ఉంటున్నారని అంటే ఎంత గొప్ప విషయం అండి. మనం మర్చిపోకూడదు, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సామాన్యమైన వ్యక్తి గురించి కాదండి. 100 మందికి పైగా ఉంటున్నటువంటి అధిపతి, అది కూడా ఆయన శతాధిపతి. మరి వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా ర్యాష్గా, హార్ష్గా ఉంటుంది. మన రోడ్డు మీద ఉన్న పోలీసుని చూస్తుంటే వారు చాలా దయాగుణం కలిగి ఉంటారా అండి మన పట్ల? అస్సలు. ఎలాగుంటుందో వాళ్ళు అలా చూస్తే చాలు మనం సరెండర్ అయిపోవాల్సిందే. మరి ఎందుకు? వారి వృత్తి, వారి పని అలాంటిది. మరి అంత పొజిషన్లో 100 మంది, అలాంటి 100 మందికి పైగా ఉంటున్నటువంటి శతాధిపతి ఆయన ఒక భక్తిపరుడట. ఆయన భక్తిపరుడు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారట. ఇదే కాదండి, ఇక 4వది మనం చూస్తుంటే అతడట ప్రజలకు బహుధర్మము చేయుచు అంటండి. బహుధర్మము, ధర్మము కాదటండి, ఆయన బహుధర్మము చేయుచు. మరి మనం చేసేవారిగా ఉంటున్నాం. మన ఇంటి ముందర కానీ, మన రోడ్లో కానీ ఎవరైనా ఆకలితో అలమడిస్తున్నప్పుడు మనం ఏమైనా వారికి సహాయం చేసేవారిగా ఉంటున్నామా? కానీ ఇతనట బహుధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు అంటండి. ఎలా సాధ్యము? మరి ఇతను ఏమన్నా 2 చేతులతో సంపాదిస్తున్నాడా? మరి 2 చేతులతో సంపాదించడం అంటే ఏంటి? 1 అధికారికంగా తీసుకోవడం, 2 బెదిరించి తీసుకోవడం. మరి శతాధిపతి అయిన కొర్నేలి మాత్రం అలా లేదంటండి. ఆయన తనకున్న దాంతోనే బహుధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడంట. మరి మనం చేయగలమా? మనకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి మనం చేయగలమంటే చెయ్యొచ్చండి. ఎలాగా? ఇప్పుడు జీతం వచ్చిందనుకోండి, దాన్ని 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఎలాగంటే మొదటిది ఇది దేవునికి, రెండవది ఇది ధర్మ కార్యక్రమాలు చేయటానికి, మూడవది నా కుటుంబం కొరకని మనం అనుకున్నప్పుడు మనం చేయగలమండి. మనకు వచ్చే జీవితం అంతా కూడా నా కుటుంబానికి సరిపోవట్లేదు అనుకుంటే మనం ఇంకేం చేయలేం. మరి ఇతను ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు, అది కూడా బహుగా ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప మంచి మనసు నిండాలండి. విషయం ఏంటంటే ఇతను అప్పటికి క్రైస్తవుడు కాదండి, ఒక యూదుడుగా, ఒక అన్యుడిగా ఉంటున్నటువంటి ఈయనలో ఉన్నటువంటి ఇన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. ఏంటంటే అండి, ఆయన ఒక భక్తిపరుడట. ఆయన మాత్రమే కాకుండా తన ఇంటి వారు అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారట అండి. ఇక 4వది ఏంటన్నప్పుడు ఇదిగో ఆయన బహుధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు అంట. తర్వాత ఆయనలో ఉన్న లక్షణం మనం చూసామనుకోండి ఆశ్చర్యపోతాం. ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఆయన దేవునికి ప్రార్థన చేయవాడటండి. ఎల్లప్పుడూ ఏంటండి, ఎల్లప్పుడూ ఎలా సాధ్యం అసలు? ఆయన ఎవరు? ఆయన ఒక శతాధిపతి. మనం మర్చిపోకూడదు ఆయన ఎవరు అని అంటే ఆయన శతాధిపతి కాబట్టి దేవుడు రాయించేటప్పుడు కూడా శతాధిపతి అని రాయించాడు. మరి ఆయన ఒక శతాధిపతిగా ఉంటూ బహుధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ తన కుటుంబాన్ని ఆయన చూసుకుంటూ వారందరినీ దేవునిలోనికి నడిపిస్తూ ఉన్నప్పటికి కూడా ఎల్లప్పుడూ ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడటండి. ఇది సాధ్యమవుతుందా మనకు?
మనం ఏదైనా ఒక చిన్న ఉద్యోగంలో చేరగానే ఆ టెన్షన్, ఈ టెన్షన్, ఇంటికి వచ్చేసరికి వీరి టెన్షన్, వీటన్నిటితో మనం అసలు అలసిపోయి చివరికి దేవునికి ప్రార్థన కూడా చేసుకోలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. కానీ మనం నేర్చుకునే పాఠం. మరి కొర్నేలు గారు చూసారా, ఎంత పెద్ద హోదాలో ఉన్నాడని, ఎంత భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన ఇంటిని ఆయన కాపాడుకొనుటలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆయన ఎన్ని ధర్మ కార్యక్రమాలు చేస్తున్నారు. మనము చేస్తాం ధర్మ కార్యక్రమాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. చేసినప్పుడు ఎలా చేస్తాం? మనం చేసింది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి? పేపర్లకి ఇవ్వాలి, స్టేటస్లు పెట్టాలి, స్టోరీలు పెట్టాలి. ఇదిగో నేను పలానా రోజు పలానా ప్రాంతంలో, ఇదిగో పలానా ఆశ్రమంలో నేను సహాయం అందించాను. మనం ఇచ్చేది ఏదో 2000 ఉంటుంది, కానీ మనం పబ్లిసిటీ ఇచ్చేది 2000 మందికి చెప్పుకుంటాం. ఒకవేళ మన పేర్లు ఎవరైనా చెప్పలేదు అనుకోండి, ఇప్పుడు అంతెందుకండి, మన సంఘంలోనే ఎన్నో సెమినార్లు జరుగుతుంటుంది, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటుంది. మనము ఏదో మనవంతు మనం సహాయం అందిస్తుంటాం. 500, 1000, 2000, 5000 ఎంతో ఇస్తుంటాం. పొరపాటున మనం ఇచ్చినటువంటి సహాయాన్ని మరి పెద్దలు ఇక్కడ నిలబడుకొని చెప్పలేదనుకోండి, అప్పుడు ఎంత బాధపడిపోతుంటాం. ఏంటి నేను ఇంత సహాయం చేశాను, నా పేరు చెప్పలేదు, అన్నయ్య నా పేరు చెప్పలేదు ఏంటి అని మనం అడిగేవారుగా మనం లేమా? ఉన్నామండి. మరలా ఏం చేస్తారు? మైక్ తీసుకొని క్షమించండి, పలానా వారు పలానా పరిచర్యకు ఇంత ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అనగా, మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే ధర్మ కార్యక్రమాలు మనము చాలా చాటి చెప్పుకునే వారిగా ఉంటున్నాం. కానీ ఇక్కడ కొర్నేలు గారు చెప్తున్నారా? లేదండి. దేవుడు చెప్తున్నాడు ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు అని దేవుడు చెబుతున్నాడండి. మరి యేసుక్రీస్తుల వారు ఒకానొక సందర్భంలో చెబుతూ, మనం చేసే ధర్మ కార్యక్రమాలట కుడి చేతిలో మనం చేస్తే, కుడి చేతికి చేసినప్పుడు ఎడమ చేతికి కూడా తెలియనివ్వకుండా మనం చేయాలంటండి. మరి మనం అలా చేస్తున్నామా? అస్సలు. ఒకవేళ మనం చేసేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ లేదనుకోండి, ఫోటోలు తీసి మరి కూడా మనము చెప్పుకుంటాం. కానీ కొర్నేలు గారు అలా కాదండి. మనం ఒక ధర్మ కార్యక్రమం చేసి ఊరుకుంటాం, కానీ ఆయన బహుధర్మ కార్యక్రమాలు చేసేవాడటండి. అలా చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన దేవునికి ప్రార్థన చేసేవారటండి. మరి ఎంత గొప్పగా ఆయన బ్రతుకుతున్నప్పుడు, ఆయన ఒకానొక రోజున ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి? ఇప్పటికీ ఎన్ని చూసుకున్నాం. ఆయన ఒక శతాధిపతిగా ఉంటూ అలా అని అన్నిటినీ వదిలేసి దేవుని కొరికే లేదండి. ఆయన శతాధిపతిగా ఉంటూ, భక్తిగా ఉంటూ, తన ఇంటి వారందరిని కూడా దేవునిలో భక్తిగా నడిపిస్తూ, ఆయన బహుధర్మ కార్యక్రమాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు కోల్పోవాలనుకుంటాడా? లేదండి. ఎందుకంటే ఈయన ఒక యూదుడు. కేవలం యెహోవా దేవుడు మాత్రమే తెలుసు. ఎందుకంటే శనివారం వస్తే ఆనాడు మరి సమాజ మందిరాలు ఉంటాయి కాబట్టి యూదులతో పాటు ఆయన వెళ్ళి కేవలం ఆరాధించుకొని వచ్చేసేవాడు. కానీ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, సువార్త తెలీదు, బాప్తిస్మము తీసుకోలేదు. మరి ఇలాంటి వ్యక్తిని దేవుడు కోల్పోవాలనుకోడు కదండి. కాబట్టి ఏం చేశాడు? ఒకసారి 3వ వచనంలో మనం చూస్తుంటే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎక్కడికి చేరాయటండి? ఇతను చేసినవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకంగా వెళ్ళిపోయిందంట. ఇక దేవుడి ఇతని అలా వదిలేయాలనుకోలేదు. కాబట్టి ఇదిగో నీకు రక్షణ కలగబోతుంది అన్నాడని. మరి ఈ మాట మనకు క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తికి యేసుక్రీస్తు వారు చెప్తారు, నీ ఇంటికి రక్షణ వచ్చింది ఈ దినమునని. ఎవరికి? పుట్టివాడైన జక్కయ్యకి. అనగా రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదండి. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగూ తప్పించుకుందాము అని. అనగా రక్షణ అనేది విలువైనదా? చాలా విలువైనది. ఎంత అంటే మనల్ని బ్రతికించే అంత. అందుకే మనం ఎంత విలువనిచ్చినా, మనం ఎంత డబ్బునిచ్చినా మనం కొనలేం. దేవుడే మనలను రక్షించాలి. అందుకే వచ్చి ఇదిగో కొర్నేలికి చెప్తున్నాడు, ఇదిగో నీకు రక్షణ వచ్చింది. మనం ఏం చేయాలంటే
ఇదిగో పలానా నీ మనుషులను యొప్పేకు పంపించు, పక్కనే ఉన్నటువంటి పట్టణం. అంతేనా? ఇందాక మనం చూసాం కదండి. మరి 3 ప్రాంతాలు కూడా పక్క పక్కనే ఉన్నాయి. కైసరియా, దాని కింద యొప్పే, దాని కింద మనకు యెరూషలేం. అనగా కైసరియాకు యెరూషలేంకు మధ్య ఉన్నటువంటి పట్టణంగా మనకి యొప్పే కనిపిస్తుంది. మరి ఆ యొప్పేలో ఎవరున్నారు అని అంటే పేతురు గారు ఉన్నారట అండి. మరి పేతురు గారిని వెళ్ళి పిలుచుకురమ్మంటున్నారు. మరి పేతురు గారు ఏమైనా సామాన్య వ్యక్తా? లేదండి. అప్పటికి పేతురు గారు గొప్ప దైవజనుడు. ఆయన ప్రసంగం చేత ఎంతమందిని మార్చాడండి? ఆయన మాటల చేత మొట్టమొదటిగా 3000 మందిని మార్చారు. మరి 3000 మందిని మార్చి ఆ తర్వాత వేలకు వేల మందిని మారుస్తూ ఉన్నటువంటి అంత గొప్ప దైవజనుడిని ఇప్పుడు ఎక్కడికి రప్పించుకుంటున్నారు? ఎక్కడికి? కైసరికి. ఎవరింటికి అన్నప్పుడు కొర్నేలి. మరి కొర్నేలి అనగా ఎవరు? అతను ఒక అన్యుడు. మరి అన్యుని ఇంటికి రావడానికి పేతురు గారు చాలా సందేహాలు ఉంటాయండి. అవి దేవుడు వాటన్నిటిని కూడా క్లియర్ చేసి, ఇదిగో క్రైస్తవులు మాత్రమే కాదు, నువ్వు అన్యులను కూడా క్రైస్తవులుగా మార్చడం ఇదిగో పేతురు గారికి నీకే ఇస్తున్నానని చెప్పి అప్పుడు మొట్టమొదటిగా కొర్నేలి గారి ఇంటికి పేతురు గారిని రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి 7వ వచనం చదువుకున్నాం అనుకోండి. 7వ వచనంలో, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో భక్తి పరుడొకడుకు సైనికుని పిలిచి. చూసారండి, మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. మనం ఏదో వింటూ అలా ఉండిపోతే మనం ఎదగలేం. మరి ఇందాక మనం కొన్ని లక్షణాలు చూసాం కదా. ఏంటి ఆ లక్షణాలు? మొట్టమొదటిగా ఏంటి? శతాధిపతి ఆయన. నేను చివరిలో అందరిని అడుగుతాను కాబట్టి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. మరి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలలో మొదటిది ఏంటి? శతాధిపతి. రెండవది ఏంటి? ఆయన ఒక భక్తిపరుడు. మూడవది ఏంటి? తన ఇంటి వారందరినీ కూడా దేవుని యందు భయభక్తులుగా ఆయన ఎదగనిస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఇక 4వది ఏంటి? ఆయన బహుధర్మ కార్యక్రమాలు చేస్తున్నాడు. 5వది ఏంటి? ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటని. ఇక 6వది ఏంటో తెలుసా? తన భక్తి చేత తన పనివారిని కూడా భక్తిగా మార్చాడండి. అదే ఉందా ఇక్కడ? మొదట 2 పనివారిని చూసాడట. ఇంకో పనివారి గురించి మాట్లాడేటప్పుడు ఎలా సంబోధించారండి ఇక్కడ? తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండేవారిలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిచి. అనగా తన యజమానిని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉన్నాడంట అండి. అసలు ఏంటినా ఇంత చక్కగా ఎలా బ్రతకగలుగుతున్నాడు, ఇంత భక్తిగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇన్ని ధర్మ కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాడు అని అతనిని చూసి అతనిని కనిపెడుతూ ఉన్నటువంటి భక్తి పరుడట అండి. అని తనను చూసి కూడా తన పనివారిలో ఒకరిని భక్తిగా మార్చాడు. మరి ఈ లక్షణం ఉందా ఆయనలో? ఉందండి. తన యొద్ద ఉన్నటువంటి పనివారిని కూడా తన భక్తితో మార్చాడు. ఇక మనం క్రింది మాటలు మనం చూసామనుకోండి. 21వ వచనంలో మనం చూస్తే వీళ్ళు ఏం చేశారు అంటే పేతురు గారి యొద్దకు వెళ్ళారండి. అలా పేతురు గారికి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఎంతమంది వెళ్ళారు పేతురు గారి యొద్దకు? ఎంతమంది వెళ్ళారండి? ఏటి వినలేదా ఎవరు? 2? ఎలాగిద్దరు? మనం అక్కడ ఏం చదువుకున్నామండి? 7వ వచనంలో 2 పనివారు వారితో పాటు ఎల్లప్పుడూ ఆయనను కనిపెట్టుకుని ఉన్న ఒక భక్తిపరుడగు సైనికుడు. అప్పుడు ఎంతమంది అవుతారు? 3. మరి 2 అంటున్నారు, మరి ఒక ఆమెకుంటున్నారు. మరి వినట్లేదా? మరి ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు పేతురు గారి యొద్దకు? 3 వెళ్ళారు. మరి వెళ్ళినటువంటి 3ని పేతురు గారు చూసారట. ఇదిగో పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. పేతురు గారికి తెలియదండి వాళ్ళు ఎందుకు వచ్చారో? తెలుసా? తెలీదా? తెలుసు. వీరు వెళ్ళే సమయానికి పేతురు గారికి కూడా దర్శనాలు వచ్చింది. పేతురు గారు కూడా పలానా వ్యక్తి యొద్దకు వెళ్ళు, వారి మనుషులు వస్తారని చెప్పారు. అన్నీ తెలిసినా కానీ పేతురు గారు అసలు మీరు వచ్చినటువంటి కారణం ఏమి అని అడగగానే అందుకు వారు, నీతిమంతుని. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? వచ్చినటువంటి 3 మనుషులు. ఎవరు వీరు అన్నప్పుడు ఆయన కొర్నేలి దగ్గర పనివారుగా ఉంటున్నటువంటి వీరు తమ యజమాని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి. ఏమని? నీతిమంతుడును. ఎవరట అండి? కొర్నేలి గారు. ఆయనలో ఉన్న 7వ లక్షణం ఏంటంటే
నీతిమంతుడు. మరి నీతిమంతుడు అని అందరినీ అనగలమా మనము? అనలేము. ఎవరిని నీతిమంతులని అంటారో తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశకాండం అవి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇది ఇలానే ఉంచుకొని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరిలో మనం చూస్తుంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్త ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మాత్రమే మనకు నీతి కలుగును. మనకు నీతి ఎప్పుడు కలుగుతుందంట అండి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటున్నప్పుడు. ఇప్పుడు కొర్నేలి గారు నీతిమంతుడు అనగానే దాని అర్థం ఏంటి? ఆయన దేవుని మాటలన్నిటిని కూడా అనుసరిస్తూ నడుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఇది ఆయనలో ఉన్నటువంటి 7వ లక్షణం. మనం చూస్తే ఇక 8వది ఏంటో తెలుసా? ఆయన దేవునికి భయపడివాడట అండి. అసలు ఆయన ఉన్నటువంటి పొజిషన్ ఏంటండి? ఆయన ఎవరు? శతాధిపతి. మరి శతాధిపతిగా ఉంటున్నటువంటి ఆయనకి భయం ఉండొచ్చా? ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆయన ఎదురాడి నిలబడే అంత శక్తి, అంత వీరుడుగా అతను ఉన్నాడు. మరి అలాంటిది దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎవరికి భయపడుతున్నాడంట అండి? దేవునికి భయపడేవాడిగా ఉంటున్నాడంటండి. మరి మనకు అలాంటి స్వభావం ఉందా అండి? ఉండాలండి. నేను ఎవరికి భయపడను, నేను ఎవరు చెప్పినా వినను అని ఇలా ఉండకూడదు. మనం ఎవరికి భయపడినా భయపడకపోయినా ఖచ్చితంగా భయపడాల్సిన ఆయన ఒకరున్నారు. ఆయన ఎవరు అని అంటే మన కన్న తండ్రి అయిన దేవుడు. మరి ఆయనకు మనం భయపడాలి. అసలు ఈయనకు ఉన్నటువంటి హోదా, ఇతనికి ఉన్నటువంటి లక్షణాలు, వీటన్నిటికీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా దేవునికి భయపడాలా అండి? అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇన్నిటిని చేస్తూ కూడా ఆయన దేవుని యందు భయం కలిగి ఉన్నాడట. ఇంతే కాదండి, ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా? పనివారు చెబుతున్నారు. ఏంటంటే పనివారు అసలు యజమాని లేకుండా, యజమానికి తెలియకుండా ఎంత చక్కగా మాట్లాడగలరా? అస్సలు కుదరదు కదండి ఈ కాలంలో. యజమాని అటు వెళ్ళగానే పనివారు ఒకరితో ఒకరే వారు తిట్టుకునే పరిస్థితులు. అలాంటిది పనివారు మాత్రమే వెళ్ళి తమ యజమాని గురించి అంత గొప్పగా చెబుతున్నారని అంటే, ఒక అన్యుడుగా ఉంటున్నటువంటి కొర్నేలి గారు ఎంత ఉన్నతంగా ఉన్నారండి భక్తిలో. అంతేకాదండి, ఇక 9వదిగా మనం ఆలోచించామనుకోండి. 9వ వారు ఏం చెప్తున్నారు కింద? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి యగు కొర్నేలి. ఎవరిలో అంటండి? యూదా జనులందరి వలన అంటండి. ఏంటి? ఆనాడు ఆయన జీవిస్తున్నటువంటి యూదుల మధ్య, వాళ్ళందరి మధ్య మంచివారు, మంచి పేరు కలిగినటువంటి శతాధిపతి కొర్నేలి అటండి. మరి ఈ మాటలు మనం చదువుకోగానే మరొక వ్యక్తి మనకు కనిపిస్తుంటారు, మంచి పేరు కలిగిన వారు. ఎవరైనా? మరి ఇప్పుడు మన సెమినార్, మన తిరుపతిలో ఎన్నో సెమినార్ జరిగిందండి? అదన్నా తెలుసా? ఎన్నో సెమినార్ అండి? 127. 27 కాదండి, 127 సెమినార్లు జరిగినాయి మన ప్రాంతంలో. మరి చంద్రగిరిలో మరి ఎంతమంది దైవజనులు వచ్చుంటారు? మరి క్రొత్త నిబంధనల్లో సరే ఇంకా చెప్తా. అపోస్తుడైన పౌలు గారు చెప్తారండి. అపోస్తుడైన పౌలు గారు చెబుతూ, ఇదిగో లుస్త్రాలోను ఈకోన్యలోను ఉన్నటువంటి వారిలో మంచి పేరు పొందినటువంటి వారు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? తిమోతి. అంతేనా? మరి 2 పట్టణాలలో కూడా యవన కాలంలో ఉంటూ మంచి పేరు పొంది మంచి పేరుని సంపాదించుకున్న వ్యక్తిగా తిమోతి గారు కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ కొర్నేలి గారు కనిపిస్తున్నారండి. యూదా జనులందరిలో ఆయన ఎవరట అండి? మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి. మంచి పేరు ఉండాలండి. మంచి పేరు దేనిని బట్టి వస్తుందంటే, మనం చేసే కార్యక్రమాలను బట్టి వస్తుంది, మనం చేసే పనులను బట్టి వస్తుంది. అలా మనం చేసే పనులు ఏమీ లేవని ఆదివారం ఒక్కసారి ఈ సంఘానికి వచ్చి అలా వెళ్ళిపోయి మనం పని చేయకుండా ఉండిపోయాం అనుకోండి, అప్పుడు దేవుడు భలా శబాష్ నమ్మకమైన మంచి పనివాడు అంటారు, మనల్ని సోమరిపోతుంటారండి. మరి దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? మనందరినీ కూడా చురుకుగా ఉండాలనుకున్నాడండి. చురుకుగా పని చేయబడి ఎంత భాగ్యము అంటారు. అలానే సోమరిగా ఉన్నాం అనుకోండి, ఇదిగో సోమరి అయినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? చీమల యొద్దకు.
మరి ఎందుకు? అవి వాటి ఆహారాన్ని ఎలాగైతే ముందుగానే అవి ముందు వచ్చేటివి ఏ కాలము? వర్షాకాలము. కాబట్టి ఒక్క చినుకు పడిందంటే ఇదిగో చిత్తైపోతాం. కాబట్టి మనం ఈ కాలంలోనే, వేసవి కాలంలోనే మనం రాబోయే కాలానికి కూడా ఆహారాన్ని సమకూర్చుకోవాలని అవి రెండింతలుగా కష్టపడుతున్నాయండి. అప్పుడు మనుషులంగా ఉంటున్నటువంటి మనం ఇంకెంత కష్టపడాలి? అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు తండ్రి గురించి. ఇదిగో ఇదిగో నా తండ్రి ఆయన ఇప్పటికీ కూడా ఆయన పనిలోనే ఉన్నాడు, మీ కొరకు పని చేయుచున్నాడు అంటాడు. ఏంటి? మన తండ్రి పనిలో ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు పనిలో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిలో ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అండి? దేవుడు తన పిల్లలను పిలిచేటప్పుడు పిలిచిన వారందరూ కూడా, పిలవబడిన వారందరూ కూడా పనిలోనే ఉండి పిలువబడ్డారండి. మరి యేసుక్రీస్తుల వారు ఒక ఆంధ్రేయ పేతురు గారిని పిలిచారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా నిద్రపోతుంటే వచ్చి తట్టి లేపి పిలిచారా? లేదు. వాళ్ళు చాలా ఫుల్ బిజీలో ఉన్నారండి. ఏం చేస్తున్నారు తెలుసు? చేపలకు వల వేశారట. వల వేసినప్పుడు చేపలు పట్టప్పుడు ఇంకేం చేయాలి? వాళ్ళు పని చేయాలి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు విడిచిపెట్టి వచ్చేసారంటారు. అలానే జబదీ కుమారులు ఉంటారు, ఒక యాకోబు, యోహాను. మరి వీరేమన్నా ఖాళీగా ఉన్నారా? లేదు, వీరు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారట అని మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. అలానే ఏలియా గారికి చెప్తారు, ఇదిగో నువ్వు వెళ్ళి ఎలీషాని పిలువన్నప్పుడు ఎలీషా గారు ఏం చేస్తున్నారంటే అలాగా ఇంటి ఆరు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు పిలిచే సమయానికి పొలంలో నాగలి దున్నుచున్నాడు. ఏంటి? నాగలి దున్నుతున్నప్పుడు పిలిచాడా? వలలు బాగు చేసుకుంటున్నప్పుడు పిలిచాడా? వల వేసినప్పుడు పిలిచాడా? అవునండి. ఒక గిద్యోను గారిని ఎప్పుడు పిలిచారు? మిద్యానీయుల చేత నుంచి ఇశ్రాయేలును రక్షించాలనుకున్నప్పుడు. అంటే గానుగ చాటున గోధుమలను దుల్లకొట్టుచున్నప్పుడు. ఏంటి? అందరినీ పనిలో ఉన్నప్పుడే పిలిచాడా? అవునండి. మనం ఒక్కొక్కరి భక్తుల నుంచి అంతెందుకండి, ఇప్పుడు మోషే గారిని కూడా ఎక్కడ పిలిచాడు ఆయన? తన మామైనటువంటి ఇత్రో గారి యొక్క మందను ఆయన కాచుకొనడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కదా ఆయన కనిపించి, ఇదిగో నువ్వు వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, విడిపించాలని చెప్పింది. అనగా ఆయన పనిలో ఉన్నవారినే ఆయన పిలుస్తాడా? అవునండి. పనిలో ఉన్నవారే దేవునికి చాలా ఇష్టం. పనిలో ఉన్న వారిని తన పని కొరకై ఆయన పిలుచుకుంటాడు. అంతేకాని పనిలో లేకుండా ఎవరో చేస్తారులే, ఎవరో ఇస్తారులే, ఎవరైనా చూసుకుంటారులే అని అనుకున్న వారిని ఆయన చూడడంటండి. పనిలో ఉన్నవారినే. ఇక్కడ కొర్నేలు గారి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయనంట చాలా మంచి పేరు ఆయన పొందినటువంటి శతాధిపతి అయిన కొర్నేలి అన్నాడండి. అనగా క్రైస్తవులంగా ఉంటున్నటువంటి మనకు ప్రతి సమయం కూడా మనము సద్వినియోగపరచుకోవాలి, పనిలో ఉండాలి, క్రమశిక్షణంగా ఉండాలి. అదే కోరుకున్నాడని దేవుడు. ఒక కొర్నేలు గారి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని లైఫ్, ఆయన జీవితం, ఆయన ఒక్క రోజుకి ఎన్ని చేస్తాడో చూడండి. ఏంటండి? తను వెళ్ళాలి, ఆ సైనికులందరినీ కూడా ఆయన ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంటికి రావాలి, కుటుంబానంతా కూడా దేవునిలో భక్తిగా పెంచాలి, బహుధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ఒకవైపు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, నీతిమంతుడుగా అనగా దేవుని మాటలను అనుసరిస్తూ నడుచుకుంటున్నాడట, దేవునికి భయపడేవాడిగా ఉంటున్నాడంట. అంతేకాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరి కూడా మంచి సాక్ష్యం, మంచి పేరుందంట. మన గురించి మన ఇంట్లో వాళ్ళన్నా చెప్పుకునేలాగా మనం ఉంటున్నామా? మన గురించి మన తల్లిదండ్రులు గొప్పగా చెప్పే స్థాయిలో మనం ఉన్నామా? పోనీ తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వారు పిల్లలు ఏమైనా చెప్పగలిగే స్థాయిలో ఉంటున్నారా? మన కుటుంబం గురించి మన సంఘాల్లో ఉన్న కుటుంబాలు చెప్పుకోగలిగే అంత స్థితిలో మనం ఉంటున్నామా? కానీ ఇంత పెద్ద హోదాలో ఉంటున్నటువంటి ఈయన గురించి యూదాజనులందరి మధ్య ఆయన మంచి పేరటండి. మన జీవితంలో కూడా మనకు కూడా మంచి పేరు ఉండాలి. మనకు దేవుడు, దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు, మన కుటుంబము ఇవి ఎంత ముఖ్యమో మనకు మంచి పేరు ఉండడం కూడా అంతే ముఖ్యం. మన పేరు ఎత్తగానే ఎలా మాట్లాడుకుంటున్నారు? చాలా మంచిది, ఇదిగో చాలా చక్కగా మాట్లాడుతుంది, అనేక మంది నడిపించింది, ఇదిగో పరిచర్య చేస్తుంది, అందరికీ సహాయపడుతుంది, అన్నిటిలో ముందుంటుంది, ఇలాగ అనుకుంటున్నారా? లేక మన పేరు ఎత్తగానే ఆ పేరు మాట్లాడద్దు, ఆ వ్యక్తి గురించి మాట్లాడద్దు, ఆ ప్రస్తావన మన మధ్య వద్దు అని ఇలాంటి సాక్ష్యం పొందేవారుగా ఉంటున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? మనమే ఆలోచించుకోవాలండి. ఇక మనం ఎన్ని చూసాం ఇప్పటి వరకు తెలియదు. మనం ఎన్ని చూసామండి ఇప్పటి వరకు? 8, 9? సో చెప్పండి. మొదటిది ఏంటి? శతాధిపతి. రెండవది ఏంటి?
భక్తిపరుడు. మూడవది ఏంటి? కొంతమందే చెప్తున్నారు, నేను అందరికి ఇక్కడ నిలబడుకుని అందరికి చెప్తున్నాను కదా, అప్పుడు అందరూ చెప్పాలి. మూడవది ఏంటి? తన ఇంటి వారందరిని కూడా దేవునిలో నడిపించేవాడు. నాలుగవది ధర్మ కార్యక్రమాలు చేసేవాడు. ఐదవది ఏదో వినిపించలేదు. ఐదవది ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆరవది తన భక్తి చేత తన పనివారిని కూడా భక్తిలోనికి నడిపించినటువంటి వారు. ఏడవది నీతిమంతుడు. ఎనిమిదవది బండి ఆగిపోయింది ఏంటి? ఎనిమిదవది ఏంటండి? దేవునికి భయపడేవాడు. తొమ్మిదవది యూదాజనులందరి ఎడల ఆయన మంచి పేరు పొందినవాడు. ఇక 10వది మనం చూసామనుకోండి, ఇదే 10వ అధ్యాయం 23వ వచనంలో మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి ఎవరు ప్రవేశించారు? 3 మనుషులు, పేతురు గారు, వీరందరూ కూడా కొర్నేలి ఇంటికి ప్రవేశించారంటండి. అలా ప్రవేశించేసరికి కొర్నేలి గారు ఏం చేశారో తెలుసా? తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. దైవజనుడు రాబోతున్నారు మన ఇంటికి అనగా గృహ కూడిక, అంతేనా? ప్రార్థనకు గృహ కూడికకు పేతురు గారు వస్తున్నారని తెలిసి కొర్నేలి గారు ఏం చేశారంటే తన పనివారందరినీ, తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను అందరిని పిలిపించి ఆయన కూర్చోబెట్టాడంటండి. దైవజనుడు రాకముందే. మనం ఏదైనా గృహ కూడిక నిర్వహించామనుకోండి, మన చుట్టూ ఉన్న వారిని పిలుస్తామా మనము? లేదు. ఒకవేళ పిలిపించాలనుకున్నా వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? ప్రార్థన ప్రారంభమైందా? పాటలు పాడుతున్నారా? వాక్య సందేశానికి ముందుగా ప్రార్థన ఇచ్చారా? వాక్యం ప్రారంభమైందా? ఇన్ని క్వశ్చన్లు అడిగి మనం వస్తాం ఒకవేళ రావాలనుకుంటే. కానీ పేతురు గారు రాబోతున్నారని తెలియగానే శతాధిపతి అయిన కొర్నేలి గారు ఏం చేస్తారనంటే, పేతురు గారు వస్తున్నారు, ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదండి. ఎందుకు? ఆయన పక్కింట్లో ఉన్నారా? లేదు, పక్క పట్టణంలో ఉన్నారు. మరి యొప్పేలో ఉన్నటువంటి పేతురు గారు వస్తున్నారని తెలిసి ఆయన రాకముందే తన పనివారిని, ఇంటి వారిని, తన బంధువులను, ముఖ్య స్నేహితులు అందరిని కూడా వచ్చి కూర్చోబెట్టేశాడంటండి. ఇలా కూర్చోబెట్టిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అందరిని కూర్చోబెట్టాడంట. ఇది మనం 10వదిగా మనం చూస్తుంటే, అనగా అందరినీ కూడా ఆయన దేవుని మాటను వినిపించడానికి తీసుకొని వచ్చారు. 10వది. ఇక 11వది ఏంటో తెలుసండి? క్రింది మాటలు మనం చూస్తున్నప్పుడు అలా వారందరిని కూడా పిలిపించి పేతురు గారి రాక కొరకు కనిపెడుతున్నప్పుడు పేతురు గారు వచ్చారంటండి. అలా పేతురు గారు లోపలికి రాగానే వీరందరి ముందు కొర్నేలి గారు వెళ్ళిపోయి ఆయనకు పాదముల మీద పడి నమస్కారం చేశాడంటండి. పాదాల మీద పడి అలా నమస్కారం చేశారు. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కొర్నేలి గారి యొద్ద పనివారు, తన స్నేహితులు, బంధువులు, తన కుటుంబము. ఆయన హోదా మనం మర్చిపోకూడదు. ఆయన ఒక శతాధిపతి. ఇంతమంది ఉన్నప్పటికీ ఆయన ఇదిగో నేను వెళ్ళి చీప్గా ఏంటి ఆయన కాళ్ళ మీద పడితే ఏమైనా అనుకుంటారేమో, ఇలా అనుకోలేదండి. మనము ఒక గొప్ప హోదాలో ఉండి ఒక సామాన్యమైన మనకంటే తక్కువలో ఉన్న వారికి వంగి నమస్కారం పెట్టాలంటే మన ఈగో ఒప్పుకుంటుందండి? అస్సలు. నీ స్థానం ఏంటి, నువ్వెందుకు వెళ్ళి నమస్కారం చెప్తావని అనిపిస్తుంటుంది లోపల. కానీ కొర్నేలి గారు అలా అనుకోలేదటండి. నేరుగా ఆయన లోపలికి రాగానే ఆయన వెళ్ళిపోయి ఆయన ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేశాడంటండి. ఎంత గొప్ప మనసు అండి ఆయనది. ఇక చివరిగా ఆయనలో ఉన్నటువంటి 11వది ఏంటో తెలుసా అండి? సరే 33వ వచనంలో మనం చూస్తుంటే, ఆయన వెంటనే నిన్ను పిలిచి తిని, ఇదిగో దేవుడు నాకు కనిపించాడయ్యా, కనిపించి ఇదిగో పలానా పేతురు గారు వస్తారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని రక్షణలోనికి తెస్తాడని చెప్పగానే ఆయన తెలుసుకోగానే, నేను వెంటనే మిమ్మల్ని పిలిపించి తిని, నీవు వచ్చినది చాలా మంచిదైంది. మా బంధువులు వెళ్ళాలంటున్నారు, మా ఫ్రెండ్స్కి పనులు ఉన్నాయట. అసలే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇదిగో మా పని వారికి కూడా చాలా పనులు ఉన్నాయి కాబట్టి 2 మాటలు చెప్పి ముగించి అని చెప్పలేదండి. మేము వెళ్ళిపోవాలి, మేము తినాలి, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, ఇన్ని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా ఆయన?
కాబట్టి ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, దేవుడు నీకు ఏవైతే ఆజ్ఞాపించాడో, ఏవైతే చెప్పమన్నాడో అవన్నీ కూడా మాకు చెప్పే వరకు నీవు వెళ్ళకు. ఇదిగో మేమందరం కూడా దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఇలాంటి మాట మన నోట్ల నుంచి వస్తుందా అండి? అస్సలు. 45 నిమిషాలు కాగానే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉంటారు, అయిపోయింది, సమయం అయిపోయింది, తగ్గించు అని. కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడ ఉన్నటువంటి వారిని చూసి ఇంకా చాలే ముగించేసే అంటారు ఒకేసారి. మరి ఇక్కడ పేతురు గారు లోపలికి రాగానే ఇదిగో కొర్నేలు గారు చెప్తున్నారు, అయ్యా నువ్వు వచ్చే వరకు ఇదిగో మేము 2 రోజులు, లేకపోతే మేము ఈ రోజంతా కూర్చొని ఉన్నాం కాబట్టి, మేము అలసిపోయాం కాబట్టి మిమ్మల్ని త్వరగా పంపించాయని చెప్పట్లేదండి. ఎంతసేపు చెప్తావో చెప్పు, దేవుడు నీకు ఏమేమి చెప్పమన్నాడో అవన్నీ కూడా మాకు చెప్పే వరకు నువ్వు వెళ్ళకు. ఇదిగో మేము దేవుని ఎదుట మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఎంత గొప్ప హృదయం, ఎంత గొప్ప మనసు మనకు ఉంటుందండి, ఉండాలండి. కాబట్టి ఇదిగో చూసాం కదా, కొర్నేలు గారిలో ఇన్ని ఉన్నాయా? మనం ఏదో చక్కగా మనం చదువుకుంటే వెళ్ళిపోతాం, చాలా వరకు చదువుకుంటాం. కానీ ఒక అధ్యాయం అంతా కూడా ఒక మనిషి గురించి దేవుడు వ్రాయించి తన గ్రంథంలో ఉంచాడని అంటే ఆ వ్యక్తి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అండి? ఆ వ్యక్తిని చూసి మనం మన బ్రతుకును సరి చేసుకునే పరిస్థితి లేదా? చాలా ఉందండి. ఇప్పుడు మనం తినేసిన తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయాక చక్కగా కూర్చొని ఇప్పుడు చెప్పిన ఈ 12 లక్షణాలు ముందర పెట్టుకుంది. కొర్నేలు గారిలో 12 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మన పేరు పక్కన రాసుకొని మనలో ఎన్ని లక్షణాలు దీనికి సరిపోతుందని చూసుకుంటే మనకు ఎన్ని ఉంటాయండి? మొదటి దాంతోనే మనము పడిపోతాం. ఎందుకు? ఆయన శతాధిపతి. మరి మన పొజిషను, మనం ఏమైనా దేశానికి ఏమైనా సీఎమ్మా? కాదు, అక్కడే పోయింది. సరే, 2వ దానికి వచ్చామనుకోండి, ఆయన ఒక భక్తిపరుడట. ఎలాంటి భక్తిపరుడో? యాకోబు రాసిన పత్రిక ప్రకారం ఆయన భక్తిపరుడు. మరి మనం భక్తి చేస్తుంటాం, అందరిని చూసుకుంటుంటాం, కానీ ఏహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకోగలమా? లేము, ఇక్కడ పడిపోతాం. 3వది ఏంటి? ఆయన కుటుంబాన్ని దేవునిలో ఆయన పెంచాడట అండి. మరి మన ఇంట్లో మనం వస్తే తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు. మరి ఇలాంటి పరిస్థితులు అనగా ఈ 12లో కనీసం 2 అయినా మనకు ఉందా అండి? ఇప్పుడు 12కి 12 మార్కులకి 2 మార్కులు వేస్తే పాస్ అయిపోయినట్ట అండి? పాస్ మార్క్సా? లేదు. మరి మనం పాస్ అయ్యే స్థితిలో మనం ఉంటున్నామా? ఆలోచించుకోవాలి. కాబట్టి నేర్చుకున్న మనం, తెలుసుకున్న మనం, ఎక్కడి నుండైనా దేవుడు మనకిచ్చే ఈ జీవిత కాలంలో దేవుని కొరకు మనం భక్తిగా ఉండాలి అన్నా, మనం మంచి పేరు సంపాదించుకోవాలన్నా, మనం బహుధర్మ కార్యక్రమాలు చేయాలన్నా, నీతిగా ఉండాలన్నా, దేవునికి భయపడాలన్నా, మన కుటుంబం అంతా కూడా దేవునిలో ఉంచాలన్నా మనం ఏం చేయాలంటే ఇదిగో ఆయన మాటలను అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. మనకు దేవుడు మనకు ముందుగా వ్రాయించినటువంటి భక్తుల జీవితాలను మనం ఆధారం చేసుకొని వాటి ప్రకారంగా మన కుటుంబాలను కూడా దేవునిలో ఉంచేలాగా మనం తొట్టిల్లిపోయేవారిగా ఉండక తోడ్పడేవారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని కూడా హెచ్చరిస్తూ మన కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ఒక కొర్నేలి కుటుంబంగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ నా